పాకిస్తాన్ జీవితంలో మర్చిపోలేని షాక్ ఇచ్చింది భారత్. పహల్గా మారణ హోమం నేపథ్యంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వారిని ఉసిగొలిపిన వారిని కూడా వదిలిపెట్టమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరిని మట్టిలో కలిపేస్తామన్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో అది చేసి చూపించారు. పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎగదోసి దొంగ దెబ్బతీస్తే భారత్ ధైర్యంగా నేరుగా పంజా విసిరి ఉగ్రమూకల పీచమణిచింది. భారత్ చెప్పిందంటే చేసి తీరుతుందని మరోసారి చాటి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్ కకా వికలమైపోయింది. అక్కడి పాలకులకు మాట పడిపోయింది. మైండ్ బ్లాంక్ అయిపోయింది. పహల్గాంలో నిరాయుధులైన సామాన్య ప్రజలపై పాక్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి చేసి 26 మందిని హతమార్చారు. ఇది పిరికి పంద చర్య. ఆయుధాలు లేని వారిపై చేసిన ఉగ్రహింస. పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత ప్రధాని పాకిస్తాన్కు దాని ఉగ్రభూతాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా వారెక్కడున్నా వెతికి పట్టుకుని మరీ మట్టిలో కలిపేస్తామన్నారు. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. ఇది ఆషామాషి వార్నింగ్ కాదు. పదే పదే భారత్లో ఉగ్రహింస రాజేస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పి తీరాలన్న కసితోనే మోదీ ఈ హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరించి ఊరుకోలేదు. చెప్పింది చేసి తీరడానికి ఆర్మీ అధికారులతో కలిసి వ్యూహరచన చేశారు. భారత మహిళలకు సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులు వారిని భారత్కు పంపిన పాకిస్తాన్ పెద్దలకు జీవితాంతం గుర్తుండిపోయే దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్కు ప్లాన్ చేసింది. పాకిస్తాన్లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న 9 ఉగ్ర స్థావరాలపై భారత్ పిడుగుల వానే కురిపించింది. వైమానిక దాడులతో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో నరేంద్ర మోదీ హెచ్చరించినట్లుగానే ఉగ్రవాదులను మట్టిలో కలిపేశారు భారత యోధులు. భారత్ ఓసారి హెచ్చరించిందంటే ఆ లక్ష్యాన్ని నెరవేర్చి చూపిస్తుందంతే. గతంలోనూ పాక్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా మెరుపు దాడి చేసి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది మన భారత ఆర్మీ. ఈసారి దాన్ని మించిన దాడి. ఆకాశం నుంచి భారత ఆర్మీ ప్రదర్శించిన దూకుడు పాక్ ఉగ్రమూకలకు చుక్కలు చూపించింది. ఇక పాక్ పాలకులైతే మోదీ చెప్పినట్లుగానే కలలో కూడా ఊహించని షాక్తో కుదేలైపోయారు. పాకిస్తాన్ ఎప్పుడూ అమాయక పౌరులపైనే దాడులు చేయించింది ఇంతవరకు. భారత్ మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది తప్ప సామాన్య పౌరులపై కానీ పాక్ సైనికులపై కానీ దాడులు చేయలేదు. దట్ ఈజ్ భారత్. పాకిస్తానే కాదు, పాకిస్తాన్ను పరోక్షంగా ఇష్టపడే కొన్ని ఆసియా దేశాలు కూడా భారత్ పంజా దెబ్బ చూసి ఉలిక్కి పడ్డాయి. ప్రతీకార దాడులకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ అయితే ఆపరేషన్ సింధూర్ను సమర్థించింది. దాడులు చేసేసి పారిపోయి దాక్కోవచ్చు అనుకుంటే అది కుదిరే పనే కాదని భారత ఆపరేషన్ మరోసారి నిరూపించిందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి అన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు వాళ్ళకి. ఈ దాడులకు ప్రతిగా పాకిస్తాన్ స్పందిస్తే సింధూర్ 2 ఆపరేషన్ కూడా ఉంటుందని భారత్ హెచ్చరించింది. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. భారతావనిలో మాత్రం ఆసేతు హిమాచలం భారత యోధులకు అభినందనలు చెబుతున్నారు. జై జవాన్ అంటూ నినదిస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ మురిసిపోతున్నారు.